వీళ్ళందరినీ చంపిన విధానానికి ఈ సమయంలో వాళ్ళందరూ అదే రీతిగా నేను కూడా ప్రారంభిస్తాను. కనుక అన్ని విషయాల్లో కూడా జనజనం కూడా తన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ప్రభావితమవుతూ ప్రాణాలను వెళ్ళడం ఒక వివరాలకు వెళ్ళడం అక్కడికి దేవుని ప్రకారం మన ఇంట్లో ఉంటాం. దేవుని ఆశీర్వాదాలు దేవుని కాకుండా ఆయన నిక్షేపుతుంది. ఆయన ఆశీర్వాదాలు చూసుకుంటే అది మన ఆయన దేవుడి వచ్చాము. ఆయన సమీపిస్తున్నాం. నీవు నాతో ఉన్నావు, నేను నీ దేవుని కాపాడి నీ నామాన్ని నిలబెట్టుకోండి అని ఆయన ప్రకారం నడిచేదాన్ని. అయితే దేవుని సన్నిధిలో అధికారాన్ని కూడా మరి అన్ని జరిగిపోతూ ఉండగా తన యొక్క జీవితంలో ఒక సమయంలో ఒక ఆశ కనుక దేవుని సన్నిధానంలో 21వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ సకలమైన అది నాకు పూర్వపట్టి దాని ప్రతిగా దానికి మంచి లేదా నీకు అనుకూలమైన దాన్ని ప్రయోజనని కనుక అన్ని విషయాల్లో కూడా అమరాజు కాబట్టి ఒక ఆ స్థలాన్ని చూసి కనుగొనేది ఇది మనం యొక్క నాబోతు యొక్క పొలము ఆయన పిలిపించి ఆ దోష కాబట్టి నాకు కావాలంటే వేరే సవాళ్ళు తప్పిస్తాను. నేనేం కావాలని ఇస్తాను అంటే అయ్యా ఇది వల్ల నాకు ఇంత అవసరం ఈ విషయంలో ఎంత మార్పు కూడా వచ్చింది. తన వెళ్ళిన విధానాన్ని బట్టి మరి తన స్థితి బట్టి మరి ఈ యొక్క 5వ వచనంలో అతని భార్య యెజబెల్ అతని భార్య అయిన యెజబెల్ వచ్చి ఈ ఊరిని ముడుచుకొని వాడవై భోజనం చేయక ఎంతో ఆనందం పరిపాలన కావాలి. ఆ జాబ్ పాపం చేసి చేస్తారు.